హాయ్! హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ హోమ్ పూజ. ఏంటి వంటగదంతా ఖాళీ చేసి పెట్టాననుకుంటున్నారా? అవునండి. నేనైతే క్లీన్ చేద్దామని, ఇల్లంతా క్లీన్ చేద్దామని నీళ్ళొస్తున్నాయి. ఇంకా ముందుగానే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే, మనం నేనైతే ఇలా లిక్విడ్ ఏసేసి, ఇలా టైల్స్ అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. చేసేసి పెట్టుకుంటే వాటరొస్తాయి కదా! పైపేసేసి నీట్‌గా పట్టేసేసి క్లీన్ చేద్దామని, ఇంకా అందుకని ముందుగానే నీళ్ళొచ్చే ముందే ఇలా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా చిమ్నీ పెట్టించాం గదా! ఇంకా దుమ్మంతా పడి అయినా నెలకొకసారి శుభ్రం చేసుకోవాలి కదా! అందుకని నేనైతే ఈరోజైతే శుభ్రం చేస్తున్నా. ఇంక పొద్దున్నే లేచేసి తలస్నానం అయితే చేసేసానండి. చేసేసి ఇంకా ఇల్లయితే క్లీన్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడివన్నీ తీసేసి మొత్తం క్లీన్ చేసేసేసుకొని, ఇంకా ముందుగా టైల్స్ అవన్నీ నీట్‌గా లిక్విడ్ ఏసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నా అండి. కొంచెం సేపు నానితే నీట్‌గా షైనింగ్ వస్తాయని టైల్స్ లిక్విడ్ ఏసేసి అయితే క్లీన్ చేసేసుకొని, వాటర్ అయితే పైప్ పెట్టేసి కడిగేద్దామని ఇంకా అనుకోని ఇలా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా నెలకొకసారి అయితే ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇలా చేసుకుంటా ఉంటాం కాబట్టి మాయి వైట్ టైల్స్ వంటగదిలో అయినా గానీ నీట్‌గా ఉంటాయి. మనం ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే ఇంకా నీట్‌గా ఉంటాయండి టైల్స్ గూడా. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఇంకా ఎక్కడ టైల్స్‌కి, గోడలకి అదే అతుక్కుంటాయి గదా! కూర మరకలు అవన్నీ అతుక్కొని పోవు ఒకసారి. ఒక్కొక్కసారి మనం వంట చేయంగాలనే నీట్‌గా ఇలా టైల్స్ గాని క్లీన్ చేసేసుకుంటే మనకింత పనైతే ఉండదండి. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా కాబట్టి నాకైతే ఈజీగా అయిపోతుంది. ఇలా అంతా లిక్విడ్ ఏసేసి నీట్‌గా షింకు అవన్నీ అయితే క్లీన్ చేసేసుకొని పెట్టేశాను. ఇంకా వంటగదిలో కొంచెం మనం ఎక్కువ వంటగదిలోనే ఉంటాం గాబట్టి, ఇలా కూరగాయలు కట్ చేసినవి అవన్నీ ఏమన్నా కొంచెం ఇప్పుడు టమోటా అవన్నీ కట్ చేసి గబక్కన కొంచెం కింద పడుతూ ఉంటాయి గదా! అలాగా ఏమన్నా మరకలు అవన్నీ ఉన్నా ఇంకా ఇలా అయితే నేను నెలకొకసారి స్టీల్ పీస్ ఉంది గదండీ! అదేసేసి లిక్విడ్ ఏసేసి అయితే ఇలా క్లీన్ అయితే చేస్తాను. ఇంకా స్టీల్ పీస్ ఏసైతే ఇలా నీట్‌గా లిక్విడ్ ఏసి నీట్‌గా టైల్స్ అయితే రుద్దేసుకుంటున్నాను. ఏంటి మాయి బ్లాక్‌గా ఉన్నాయి కొంచెం అనుకుంటున్నారా? అవునండి. మేమైతే కొంచెం జారిపోతదని షైనింగు అదే తక్కువైతే పెట్టించామంటండి. అందుకని కొంచెం బ్లాక్‌గా ఉంటాయి టైల్సు. ఇలా అయితే అన్నీ ముందుగానే కింద ఏమీ లేకుండా మొత్తం ఇలా లిక్విడ్ ఏసేసి క్లీన్ చేసేసుకొని, ఇంకా ముందుగానే అన్నీ పైన పెట్టేసుకున్న తడిచిపోతాయని, ఇంకా బాత్రూమ్స్ కూడా ఇంకా క్లీన్ చేసేస్తానండి. చేసేసి ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. మా బాత్రూమ్ గూడా వైట్‌గా ఉంటదండి టైల్సు. ఇంకా అవన్నీ రుద్దేసరికి తలప్రాణం తోకకొస్తది. ఇంకా బట్టలు చాలా ఉన్నాయని చెప్పాగా, ఇంకా ముందుగానే నిద్ర లెగవంగాల్నే నైటే నానబెట్టేసుకున్నాను. వేడి నీళ్ళేసి కొంచెం దుప్పట్లున్నాయని వేడి నీళ్ళేసేసి లిక్విడ్ ఏసి నానబెట్టేసుకున్నాను. ఇంక పొద్దున్నే లేచేసి ఇంకా బాగా ఉతికేసేసి మొత్తం నీళ్ళొస్తున్నాయిగా నీట్‌గా జాడిచ్చేసుకొని ఇలా అయితే ఇంకంతా పంచ అవన్నీ నీట్‌గా అయితే కడిగేసుకున్నా అండి. కడిగేసుకొని ఇంకా ఇల్లయితే తుడవాలిగా. ఇంకా పసుపు, ఉప్పు వేసుకుంటే మనకేమన్నా ఉన్నా పోతాయి. అందుకని చెప్పి నేనైతే ఇల్లు తుడిచేటప్పుడు పసుపు, ఉప్పు అయితే వేస్తాను. ఇలా వేసేసి ఇల్లయితే తుడిచేస్తున్నానండి. చూసారా? ఇంకా ఏంటి బేషన్ పెట్టా అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు ఇల్లు కడిగాను కదా! అందుకని ఎక్కువ నీళ్ళు పడతాయని ఇంకా అదైతే బేషన్ ఫ్రీగా ఉంటది అని చెప్పి అదైతే పెట్టాను. ఇలా అంతా నీళ్ళతో నీట్‌గా కడిగేసేసుకొని ఇలా అయితే వంటగదిని నీట్‌గా శుభ్రపరిచేసుకున్నా అండి. ఇంకా మనీ ప్లాంట్ గూడా అవన్నీ వాష్ చేసేసుకొని ఇలా అయితే అన్నీ సిద్ధం చేసి పెట్టుకొని నీట్‌గా ఇల్లంతా తుడిచేసుకున్న తర్వాత మొత్తం అయితే సర్దేసుకుందామని ఇలా అన్నీ అయితే పెట్టేసుకున్నాను.
ఇంక దివాన్లో కుర్చీలు అవన్నీ ఖాళీ లేవండి అసలకి. ఇంక ఇక్కడ అన్నీ పెట్టేసుకొని నీట్‌గా వాష్ చేసేసుకొని, పొయ్యి కూడా అంతా వాష్ చేసేసుకొని ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నెలకొకసారి ఖచ్చితంగా ఇలా శుభ్రం చేసుకుంటే మనకి డస్ట్ అంటూ ఉండదండి. ఎప్పటికప్పుడు నీట్‌గా క్లీన్ అయిపోతూ ఉంటుంది గదా! ఇంకా ఒకేసారి చెయ్యాలి పండక్కి అట్లా అనుకుంటే మనకి డస్టు ఇల్లు నిండా పట్టిద్ది. అందుకని మనం ఇలా నెలకొకసారి చేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్‌గా ఉంటదండి ఇల్లు. ఇంక ఈరోజైతే ఇల్లు పని, ఇంటి క్లీనింగ్ అయిపోయిన తర్వాత దేవుడి పటాలైతే క్లీన్ చేయాలి. ఇంక ఇలా అన్నీ దుప్పట్లు అవన్నీ తీసేసి ఇలా బెడ్రూమ్ అన్నీ నీట్‌గా వాష్ అయితే చేసుకున్నాను. ఇంక ఇలా అంతా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని నీళ్ళైతే పట్టేసుకున్నా అండి నీట్‌గా. ఇదొక చిన్న బెడ్రూము. ఇంకా వంటగదిలో పొయ్యి గూడా సెట్ చేస్తున్నాను. సెట్ చేసేసి ఇంక అవన్నీ బర్నర్లు అవన్నీ పెట్టాలిగా. ఇంక అవన్నీ అయితే పెట్టేసి ఇంక ఇలా అయితే నేను మళ్ళీ స్నానం చేసేసి అంతా అన్నీ అయిపోయిన తర్వాత బట్టలు అంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేసేసి ఇంక ఇలా అయితే మొత్తం ఇంకా సర్దేసుకుంటున్నా అండి. ఇదైతే స్టాండు కొన్నాను. చాలా ఉపయోగపడుతుందండి. ఈ స్టాండ్ అయితే బాగా స్పూన్లు అవన్నీ ఎక్కడెక్కడ లేకుండా నీట్‌గా ఇలా అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇలా అయితే వంటగది అయితే నేనైతే ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నా అండి. నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఇంకా మా చిమ్నీ అయితే నేనైతే యూజ్ చేస్తాను ఇంక నుంచి. ఎందుకు పెట్టిచ్చాను అంటే మాది చిన్నది వంటగదండి. ఇంకా గాలి పోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఏమన్నా నాన్ వెజ్ అయి చేయాలంటే ఇల్లంతా స్ప్రెడ్ అయిపోతూ అలా ఉంటుంది. అందుకని చెప్పి ఇంకా నా ఎప్పటినుంచో చిమ్నీ అయితే నా కోరికండి. అందుకని ఇప్పటికైతే నెరవేరింది. చిమ్నీ తీసుకున్నాను. ఇంక ఇలా అయితే అంతా నీట్‌గా ఆర్గనైజ్ చేసుకొని, నీట్‌గా అయితే వంటగదంతా పెట్టేసుకున్నాను. నాకు ఎంత పడింది అంటే చిమ్నీ 26,000 అయితే పడిందండి. ఇంక ఇదేంటి స్మాల్ మిక్సీ అనుకుంటున్నారా? ఇదైతే మా మామయ్య మెడికల్ రిప్రజెంట్. ఇంకా అదైతే మామయ్యకి టార్గెట్ చేశాడని ఇదైతే గిఫ్ట్‌గా ఇచ్చారు. చాలా రోజుల నుంచి పైనే ఉందండి. పెట్టేశాను తెలియక వాడడం. ఇంక ఇప్పుడైతే యూజ్ చేసేద్దామని నేను యూట్యూబ్‌లో సెర్చ్ చేసి ఇంక యూజ్ చేద్దామని ఇంకా అదైతే తీసేశాను. తీసి బయటైతే పెట్టేశాను. ఇంక ఇక్కడైతే స్మాల్ వాకిట్లో చిన్న చెట్టు అయితే పెట్టేశాను. పెట్టేసి నీళ్ళు పోసుకోవడానికి బౌల్ కూడా ఉంటే బయటైతే పెట్టాను. ఇలా సాయంత్రం బట్టలన్నీ ఆరిపోయిన తర్వాత ఇంక ఇలా అయితే ఇల్లంతా మొత్తం ఎక్కడ ఉన్నాయి కదా నీట్‌గా అవైతే సెట్ చేసేసుకొని ఇలా అయితే అన్నీ ఎక్కడెక్కడైతే వేసేసానండి. ఇంకా నీట్‌గా అన్నీ కృష్ణయ్యని అందరినీ నీట్‌గా రెడీ చేసేసి ఇలా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నా అండి. పిల్లలకి క్యారేజీలు, బ్యాగులు అవన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టేస్తాను. ఇంక ముగ్గురు పిల్లలు గదా! వాళ్ళు అన్నీ చూసుకోవాలి కాబట్టి అన్నీ రెడీ చేసేస్తాను. ఇదైతే నిన్నైతే ఓపెన్ చేశా అండి. చిన్న మిక్సీ అయితే చాలా బాగా అవుతుంది. ఇంకా ఇల్లంతా క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయితే బుధవారం అయితే ఇంకా పటాలన్నీ ఇలా క్లీన్ చేసేసుకొని పూలతో అయితే అలంకరించుకొని ఇక్కడైతే చిన్న మనీ ప్లాంట్ అయితే సిద్ధం చేసి పెట్టుకున్నాను. ఇంక ఇలా అయితే నా పూజ అయితే కంప్లీట్ అయితే చేసుకున్నా అండి. ఇంక 4కైతే లేసాను. లేచి ఇంకా పూజకి గబగబా ఇంక ఇల్లు చిమ్మేసి తుడిచేసుకొని అంట్లయితే నైటే తోమేసుకున్నాను. ఇంక ఇలా అన్నీ మా బుజ్జి విఘ్నేశ్వరుడి కాడ కూడా ఇలా అయితే ధూపంతో పెట్టేసి ఇలా ముగ్గయితే స్మాల్ ముగ్గయితే పెట్టేసేసి ఇంక ఇల్లయితే ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నా అండి. పిల్లలెళ్ళిన తర్వాత ఇంకా ఇల్లు నీట్‌గా ఉంటుంది. ఎక్కడియక్కడే ఉంటాయి. పిల్లలుంటే ఎక్కడియక్కడే ఉండి ఇంకా అవన్నీ సర్దుకుండేసరికి చాలా టైం పడతది. ఇంక వాళ్ళెళ్ళిన తర్వాత అన్నీ వాళ్ళున్నప్పుడే నేనన్నీ
ఎంత నీట్‌గా రెడీ చేసి పెట్టుకొని, ఇలా ఈశాన్య మూల కూడా దీపం పెట్టేసి, వాళ్ళు నిద్ర లేగవక ముందే అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాను. పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని, వాళ్ళు నిద్ర లెగిస్తే లేట్ అయిపోతుందని చెప్పి, ఇంకా ఇవన్నీ దేవుడి పటాలు అవన్నీ క్లీన్ చేసేసుకొని, ఎక్కడ సిద్ధం చేసి పెట్టుకొని, పిల్లలకి స్కూల్ డ్రెస్సులు అవన్నీ పెట్టేసేసాను. వాళ్ళు నిద్ర లేచేసి, ఇంకా బ్రష్‌లు అవన్నీ చేసేసి, ఇంక నేను పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంక వాళ్ళు స్నానాలు చేయించేసి వాళ్ళైతే రెడీ అవుతారండి. ఇంకా పూజ అయితే ఇలా అయితే కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు. నా పూజా గది ఎలా ఉందో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మా బెడ్రూమ్ అయితే స్మాల్ బెడ్రూమ్ ఇలా అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నా అండి. ఇలా వాళ్ళకైతే లంచ్‌లోకి నేనైతే ఈరోజు ఇంకా పని చాలా ఉంది గదా అని చెప్పి, ఇంకా ఈరోజు వాళ్ళకి వెజిటేబుల్ రైస్ అయితే ప్రిపేర్ చేశాను. వెజిటేబుల్స్ అంటే ఏమీ లేవండి. పొటాటో ఒక్కటి ఉంటే అదైతే వెజిటేబుల్ రైస్ లాగా చేసేసాను. మసాలా ఉంటే ఇంకా వాళ్ళకి ఆ రైస్ అయితే పెట్టేసేసాను. ఇంకా వాళ్ళు అన్నీ ఉల్లగడ్డ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా నంచుకొని తినేస్తారు. అదైతే చాలా బాగా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.